శాంతి 19/5/2024 అవ్యక్త మురళి ఆధారంతో సంకల్ప శక్తిని పెంచుకునేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. నేను కల్పం మొత్తంలో అతి శ్రేష్టమైన ఆత్మను. నేను ఉన్నతోన్నతమైన ఆత్మను. అనాది రూపంలో తండ్రికి అతి సమీపంగా ఉండేటువంటి ఉన్నతోన్నతమైన ఆత్మను. ఆది కాలంలో దేవతారూపంలో సర్వప్రాప్తి స్వరూపాన్ని. తనువు, మనస్సు, ధనము మరియు జనము 4 స్వరూపాల్లో కూడా శ్రేష్టంగా ఉన్నాను. నాకు దేని గురించి కూడా అప్రాప్తి లేదు. మధ్యకాలంలో కూడా నేను పుచ్చంగా అవుతాను. నా జడ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలవుతాయి. నా ప్రతి కర్మకి పూజ అవుతుంది. ఎందుకంటే నేను కర్మయోగినై ఉంటాను. వర్తమానంలో అంతిమ సమయం వరకు స్వయం పరమాత్ముని మరియు బాప్దాద యొక్క ఇరువురి యొక్క పాలన పొందేటువంటి శ్రేష్టమైన ఆత్మను నేను. అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో మరియు అంతిమ కాలంలో కూడా శ్రేష్టమైన ఉన్నతోన్నతమైన ఆత్మను నేను. మొత్తం కల్పంలో ఇంకెవ్వరికీ కూడా ఎంత శ్రేష్టమైన భాగ్యం లభించదు. నాకు ఈ విషయం పైన పూర్తి నిశ్చయము ఉంది, నశ ఉంది. నాలో సదా అపార సంతోషం ఎమర్జీ రూపంలో ఉన్నది. నాకు ఒక దృశ్యం ఎదురుగా అనుభవం అవుతుంది. ఒక తోట. అక్కడ మట్టిలో ఫలాలను ఇచ్చేటువంటి ఒక విత్తనాన్ని నాటడం జరిగింది. నీళ్లు వేయడం, అడవి గడ్డిని తొలగించడం, క్రిమి కీటకాల నుంచి రక్షించడం, ఈ విధంగా రోజూ పాలన చేస్తూ ఉంటే ఆ విత్తనం ఇప్పుడు చాలా పెద్ద వృక్షంగా అయ్యింది. మంచి ఫలాలను ఇస్తుంది. అందరి ఆకలిని తొలగిస్తుంది. ఈ విత్తనాలు నా సంకల్పాలకి ప్రతీక. ఈ సంకల్పాలు అనేటువంటి విత్తనాలను రోజు వేస్తూ జ్ఞానం అనే నీరును అందిస్తున్నాను. పెద్ద సంకల్పాలు అనేటువంటి అడవి గడ్డిని సమయానికి తొలగిస్తూ ఉన్నాను. మాయారూపి క్రిమి కీటకాల నుంచి రక్షిస్తూ ఉన్నాను.
ఇలా చేయడం వల్ల నా ఆలోచనలు శ్రేష్ఠ సంస్కారాలు అనే మహావృక్షంగా అయ్యి అనేక రకాలుగా సఫలతారూపి ఫలాలనిస్తున్నాయి. అందరికీ సుఖాన్నిస్తున్నాయి. బాప్దాదా నాకు సూచనిస్తున్నారు. వర్తమానం మరి భవిష్యత్తు శ్రేష్టంగా చేసుకోవాలంటే అన్నిటికన్నా పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. నాలో శ్రేష్ఠ సంకల్పాల గొప్ప శక్తి ఉంది. నాలో శుభభావన, శుభకామన మరియు ఏకాగ్రత యొక్క అపార శక్తి ఉంది. నేను సంకల్పాలను పొదుపుగా ఉపయోగిస్తున్నాను. నేను వ్యర్థం నుంచి ముక్తై ఉన్నాను. మనసును కంట్రోలింగ్ పవర్తో మరియు మనోబలాన్ని కూడా పెంచేటువంటి ఆత్మను. సెకండ్లో నా మనసు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలాగా, ఎంత సమయం కావాలంటే అంత సమయం అలా ఉండగలదు. అంతగా నేను కంట్రోల్ చేయగలను. మనోబలం పెరగడం వల్ల అకస్మాత్తుగా వచ్చే సమస్యలను సమాప్తి చేస్తున్నాను. సమస్యల నుంచి పాఠం చదువుకొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నా శ్రేష్ఠ శుద్ధ సంకల్పాల్లో చాలా శక్తి ఉంది. నా సంకల్పాలు శక్తివంతంగా ఉన్న కారణంగా నా మాటలు, నడవడిక, వ్యవహారం, దృష్టి, వృత్తి అన్నీ స్వతహాగా కంట్రోల్లో ఉన్నాయి. నా యొక్క నిర్వికార్య స్థితిలో వైబ్రేషన్ క్యాచ్ చేసేటువంటి వైర్లెస్ టచింగ్ పవర్ ఇమిడి ఉంది. నేను ఆత్మను, అలౌకిక లైట్ను, సైన్స్ అనే లైట్ కంటే కూడా అత్యధిక అద్భుతం చేసేటువంటి ఆత్మను. నేను నా నిస్వార్థ, స్వచ్ఛమైన, స్పష్టమైన సంకల్పాలతో అనేక ఆత్మలకు దూరం నుంచే అనుభవాన్ని ప్రాప్తింపచేస్తున్నాను. నా సంకల్ప శక్తిని వ్యర్థం నుంచి పొదుపు చేస్తూ, జమా చేస్తూ అంతిమ స్టేజ్ యొక్క అంతిమ సేవ చేస్తున్నాను. నేను ఈ మాయలు, గారడీలు చేసే బదులుగా విధిపూర్వకమైన సంకల్ప శక్తి యొక్క ప్రయోగం చేస్తున్నాను. నేను విధిపూర్వకంగా నడిచే ఆత్మను కాబట్టి ప్రతి శ్రేష్ఠ సంకల్పం ప్రధాన రూపంలో నాకు సిద్ధిస్తుంది. తండ్రి తోడులో సేవ చేస్తున్నాను. అందరికీ మేలు చేస్తున్నాను. నా సంపూర్ణ మరియు సంపన్న స్థితితో నేను బాప్దాదా యొక్క
నయనాలలో ఇమిడిపోతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి నుండి భక్తి ఫలము తీసుకునేందుకు వచ్చారు. ఎవరు ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారు జ్ఞానంలో ముందుకు వెళ్తారు. ప్రశ్న: కలియుగ రాజ్యంలో అవసరమైన ఏ ఇరువురు సత్యయుగ రాజ్యంలో అవసరం ఉండరు? జవాబు: కలియుగ రాజ్యంలో 1 మంత్రి, 2 గురువులు ఈ అవసరం ఉంటుంది. సత్యయుగంలో వీరిద్దరూ ఉండరు. అక్కడ ఎవరి సలహాను తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే సత్యయుగ రాజ్యము సంగమయుగంలో తండ్రి శ్రీమతం ద్వారా స్థాపన అవుతుంది. మీకు లభించే శ్రీమతము 21 తరాల వరకు కొనసాగుతుంది. అంతేకాక అందరూ సద్గతిలో ఉంటారు. కాబట్టి గురువుల అవసరం కూడా ఉండదు. ఓం శాంతి. ఓం శాంతి అంటే అర్థం ఏమిటి? స్వధర్మంలో కూర్చోండి, లేక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుంటే శాంతిలో కూర్చుంటారు. దీనినే స్వధర్మంలో కూర్చోవడం అని అంటారు. భగవాను వాచ: స్వధర్మంలో కూర్చోండి. మీ తండ్రి కూర్చొని మీకు చదివిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి అనంతమైన చదువుని చదివిస్తారు. ఎందుకంటే తండ్రి అపారమైన సుఖం ఇచ్చేవారు. చదువు ద్వారా సుఖము లభిస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. మిమ్మల్ని వజ్ర సమానంగా చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. వజ్ర సమానంగా దేవీ దేవతలే ఉంటారు. అలా ఎప్పుడు తయారవుతారు? ఇంత ఉన్నతమైన పురుషోత్తములుగా ఎలా తయారయ్యారు? ఇది ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ తెలిపించలేరు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు మీరు బ్రాహ్మణులు అయినారు. మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మనము ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి, శారీరక సంబంధ కుకవంశావళి కాదు. కలియుగంలోని వారంతా కుకవంశావళి అంటే శరీర సంబంధాలతో ఉన్నవారు. సాధు సన్యాసీలు, ఋషులు, మునులు అందరూ ద్వాపరయుగం నుంచి కుకవంశావళిగా అయ్యారు. ఇప్పుడు కేవలం బ్రహ్మ కుమారీలైన మీరు మాత్రమే ముఖవంశావళిగా అయ్యారు. ఈ బ్రాహ్మణ కులము సర్వోత్తమమైన కులము. దేవతల కంటే ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే మనకి చదివించేది మానవుల నుండి దేవతలుగా తయారు చేసే తండ్రి వచ్చారు. వారు కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడికి రానే రారు. ఇక్కడికి వచ్చేవారు జ్ఞాన మార్గానికి చెందినవారు. అనంతమైన తండ్రి నుండి భక్తికి ఫలితం తీసుకునేందుకు మనము అక్కడికి వస్తాము. ఇప్పుడు భక్తికి ఫలితం ఎవరు తీసుకుంటారు? ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారే రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అవుతారు. వారే వచ్చి జ్ఞానం తీసుకుంటారు. ఎందుకంటే భక్తికి ఫలితం స్వయం భగవంతుడే వచ్చి ఇవ్వవలసి ఉంటుంది. ఇవి చాలా బాగా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు మీరు కలియుగం నుండి సత్యయుగంలోని వారిగా వికారాల నుండి నిర్వికారులుగా అవుతారు. అంటే పురుషోత్తములుగా అవుతారు. ఇటువంటి లక్ష్మీనారాయణుల వలె తయారయ్యేందుకే మనం ఇక్కడికి వచ్చాము. వీరు భగవాన్ భగవతి కనుక వీరిని తప్పకుండా భగవంతుడే చదివిస్తారు. భగవాను వాచ. కానీ భగవంతుడని ఎవరిని అంటారు? భగవంతుడు ఒక్కరే. వందల వేల సంఖ్యలో భగవంతుడు ఉండరు. రాయి రప్పలో మట్టిలో ఉండరు. తండ్రి ఎవరో తెలియని కారణంగా భారతదేశం
ఎంత నిరుపేదగా అయింది. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది ఇప్పుడు పిల్లలకి తెలుసు. వీరి పిల్లలు మొదలైన వారంతా రాజధానికి అధికారులుగా ఉండేవారు. రాజధానికి అధికారులుగా అయ్యేందుకు మనం ఇక్కడికి వచ్చాము. అది ఇప్పుడు లేదు కదా. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. దేవీ దేవతల రాజధాని ఉన్నప్పుడు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మం ఉండేది కాదు. ఇప్పుడు అనేక ఇతర ధర్మాలు ఉన్నాయి, కానీ ఈ ధర్మం లేనే లేదు. ఈ ధర్మమే పునాది. దీనినే కాండమని కూడా అంటారు. ఇప్పుడు మానవ సృష్టి రూపీ వృక్షానికి కాండం ఏదైతే ఉందో అది పూర్తిగా కాలిపోయింది. మిగిలినవన్నీ నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వాని ఆయుష్ కూడా పూర్తి అవుతూ ఉంది. ఇది మానవ సృష్టి రూపీ వెరైటీ వృక్షము. భిన్న భిన్న నామరూప దేశ కాలాలు అనేకమున్నాయి కదా. ఇది చాలా విచిత్రమైనటువంటిది. విశాలమైన వృక్షము. కల్పకల్పము ఈ వృక్షము శిథిలావస్థకు చేరుకొని తమో ప్రధానమైపోతుంది. అప్పుడు బాబా మళ్ళీ వస్తానని చెప్తూ ఉన్నారు. బాబా పతితులైన మనల్ని పావనంగా తయారు చేసేందుకే పిలుస్తారు. ఓ పతిత పావన అన్నప్పుడు నిరాకార తండ్రి ఒక్కరే గుర్తు వస్తారు కదా. సాకారంలో ఉన్నవారు ఎప్పుడూ గుర్తుకు రారు. పతిత పావనుడు సద్గతిదాత ఒకే ఒక్కరు. సత్యయుగం ఉన్నప్పుడు వీరు సద్గతిలో ఉండేవారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషుడు అత్యంత ఉన్నతులని ఒక్క భగవంతునికి మాత్రమే గాయనం ఉంది. మీ పేరు ఉన్నతమే, మీరు ధామము ఉన్నతమే అని పాడతారు. వారు అత్యంత ఉన్నత స్థానంలో పరంధామంలో ఉంటారు. ఇది అర్థం చేసుకోవటం చాలా సులభం. సత్యత్రేత ద్వాపర కలియుగాల తర్వాత ఇది సంగమయుగము. దీనిని గురించి ఎవరికీ తెలియదు. డ్రామాలో ఈ భక్తి మార్గం కూడా తయారయ్యే ఉంది. అంతేకాని బాబా ఈ భక్తి మార్గాన్ని అసలు ఎందుకు తయారు చేశారు అని అడగరాదు. ఇది అనాదిగా ఉన్న డ్రామా. బాబా కూర్చొని డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. నేను తయారు చేశాను అంటే ఎప్పుడు తయారు చేశారు బాబా అని అడుగుతారు. అందుకే ఇది అనాది డ్రామా అని తండ్రి చెప్తారు. ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్నే రాదు. ఒకవేళ ఫలానా సమయంలో ప్రారంభమవుతుంది అని తెలిస్తే ఎప్పుడు సమాప్తమవుతుంది అడుగుతారు. అలా కానే కాదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాన్ని కూడా తయారు చేశారు. వీరు దేవతలు త్రిమూర్తులని చూపిస్తారు. అందులో అత్యంత ఉన్నతమైన శివుణ్ణి చూపించరు. వారిని వేరుగా చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మనమంతా సలహా ఇచ్చేవాళ్ళము. సత్యయుగంలో సలహా ఇచ్చేవాడ అవసరం లేదు. ఇప్పుడు మీకు లభించే సలహా లేక శ్రీమతము అవినాశిగా అయిపోతుంది. ఇప్పుడు సలహా ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు చూడండి. అనేక మంది ఉన్నారు. డబ్బు ఖర్చు చేసి మినిస్టర్లు మొదలైన వారిగా అవుతారు. వీరంతా సలహా ఇచ్చేవారే. వీరు లంచం తీసుకుంటున్నారు, చాలా తినేస్తున్నారని స్వయంగా ప్రభుత్వం కూడా అంటుంది. ఇది అయిందే కలియుగము. ఇక్కడ ఇటువంటివేవీ ఉండవు. మంత్రి మొదలైన వారి అవసరం ఉండదు. ఈ మతము 21 జన్మలు కొనసాగుతుంది. మీకు సద్గతి అవుతుంది. అక్కడ గురువుల అవసరం ఉండదు.
సత్యయుగంలో గురువులు ఉండరు, మంత్రులు ఉండరు. ఇప్పుడు మీకు 21 తరాలకు 21 వృద్ధాప్యాలకు అవినాశి శ్రీమతం లభిస్తుంది. వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు. సర్పం ఎలాగైతే ఒక పొర వదిలి మరొకటి తీసుకుంటుందో అలా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. జంతువుల ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. మనుషుల్లో ఏ తెలివి కొంచెం కూడా లేదు. మనము బ్రాహ్మణిలో తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు తెలియచేస్తూ ఉన్నారు. సిక్కుల గ్రంథాన్ని కూడా చదువుతారు, వింటారు. మలిన వస్త్రాలను శుభ్రపరిచేందుకు అని భగవంతుణ్ణి పిలుస్తారు. మీరు వచ్చి ఈ మలిన వస్త్రాలను అనగా ఆత్మలైన మమ్మల్ని శుభ్రపరచండి అని అంటారు. ఆత్మలమైన మన అందరి తండ్రి వచ్చి వస్త్రాలను శుభ్రపరచండి, శరీరాలను శుభ్రపరిచేందుకు కాదు, ఆత్మలను శుభ్రపరుస్తారు. ఎందుకంటే ఆత్మ పతితమైపోయింది. పతిత ఆత్మలను వచ్చి పావనంగా చెయ్యమని అడుగుతారు. అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, ఇక్కడికి రావాల్సి ఉంటుంది తండ్రి. నా ఒక్కరినే జ్ఞానసాగరుడు, పవిత్ర సాగరుడు అని అనంతమైన తండ్రి అంటారు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటారు. హద్దు తండ్రి నుండి హద్దు ఆస్తి మాత్రమే లభిస్తుంది. హద్దు వారసత్వంలో చాలా దుఃఖం ఉంటుంది. అందుకే అనంతమైన తండ్రి స్మృతి చేస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖము ఉన్నది. తండ్రి చెప్తూ ఉన్నారు, అత్యంత పెద్ద శత్రువు పంచవికారాల రావణుడు. ఈ రావణుడు ఆది మధ్యాంతాలు దుఃఖం ఇస్తాడు. మధురమైన పిల్లలారా, ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామవికారాన్ని జయిస్తే జగత్తును జయించిన వారుగా అవుతారు. దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇందులో పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. కల్పక్రితం ఎవరు పావనంగా అయ్యారో వారే సూర్యవంశ చంద్రవంశ కుటుంబంలోకి తప్పకుండా వస్తారు. సమయం పడుతుంది కదా. తండ్రి చాలా సులభమైన యుక్తులు చెప్తారు. ఇప్పుడు ఆ తండ్రికి పిల్లలుగా అయ్యాము. ఇప్పుడు ఇక్కడికి మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? నిరాకారి తండ్రి దగ్గరికి. వారు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం అని స్వయం చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది అన్నిటికంటే పురాతన శరీరము. తండ్రి వచ్చేదే పాత రావణాసుర ప్రపంచంలో అనేక శరీరాలు తీసుకొని తన జన్మల గురించి తనకే తెలియని వారి శరీరంలో ప్రవేశిస్తున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. వానప్రస్థావస్థలో తండ్రి ప్రవేశిస్తారు. సదా వానప్రస్థావస్థలోనే గురువుల్ని ఆశ్రమిస్తారు. 60 సంవత్సరాలు వస్తే దెబ్బలు తగులుతాయి అని అంటారు. ఇంట్లో ఉంటే పిల్లలు కర్ర దెబ్బలు తగులుతాయి. అందుకే ఇంటి నుండి పారిపోండి అంటారు. తండ్రిని లాఠీ కర్రతో కొట్టేందుకు కూడా వెనకాడని పిల్లలు ఉన్నారు. ఇతడు చనిపోతే మాకు ఇతని డబ్బు వస్తుంది అంటారు. వానప్రస్థులకు అనేక సత్సంగాలు ఉంటాయి. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని, వారు సంగమయుగంలోనే వస్తారని మీకు తెలుసు. సత్యయుగంలో మీరు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. వీరుల్ని సద్వుల సద్గతి దాత అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ సద్గతి దాత అవ్వలేరు.
ఇతరులెవ్వరినీ శ్రీ అని కూడా అనరాదు. శ్రీ అని అసలే అనరాదు. శ్రీ అనగా శ్రేష్ఠులు, శ్రేష్టంగా ఉన్నారు దేవతలు మాత్రమే. శ్రీలక్ష్మి, శ్రీనారాయణ అని అంటారు. అయితే వారిని తయారు చేసింది ఎవరు? శ్రీ శిబాబా. శ్రీ ఒక్క శిబాబానే పిలవాలి. తండ్రి మనము చేసిన తప్పులన్నీ రుజువు చేసి తెలుపుతూ ఉన్నారు. అనేక మంది గురువుల్ని ఆశ్రయించారు. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. మీరు మళ్ళీ అదే గురువుల మొదలైన ఆశ్రయిస్తారు. చక్రం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. స్వర్గంలో ఉన్నప్పుడు సుఖధామంలో ఉంటారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. అక్కడ జగడాలు మొదలైనవి ఉండవు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. సతయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. లక్షల సంవత్సరాల మాటే లేదని తండ్రి చెప్తూ ఉన్నారు. చక్రమంతా 5000 సంవత్సరాలు మాత్రమే. మనుషులకి 84 జన్మలే అని కూడా చెప్తూ ఉన్నారు. రోజు రోజుకి మెట్లు క్రిందకి దిగుతూ తమో ప్రధానంగా అవుతూ పోతారు. అయితే ఇది కూడా తయారైన డ్రామా అని తండ్రి చెప్తూ ఉన్నారు. డ్రామాలో పాత్రధారులై డ్రామా సృష్టికర్త, దర్శకుడు, ముఖ్య పాత్రధారులెవరో తెలియకుంటే వారిని ఏమంటారు? ఈ బేహద్దు డ్రామాని గురించి ఇతరులెవ్వరికీ తెలియదని తండ్రి చెప్తూ ఉన్నారు. దీనిని గురించి తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. శరీరం ధరించి పాత్ర చేస్తూ ఉన్నారని అంటారు. అలా అన్నప్పుడు ఇది ఒక నాటకం అవుతుంది కదా. నాటకంలోని ముఖ్య పాత్రధారులు ఎవరు? ఈ ప్రశ్న అడిగితే ఎవరూ జవాబు చెప్పలేరు. ఈ బేహద్దు డ్రామా పేనులాగా నెమ్మదిగా నడుస్తూ ఉంది. పిల్లలు మీకు తెలుసు, గడియారపు ముళ్ళు టిక్ 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 నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన వారు, అత్యంత ఉన్నతమైన వారు శిబాబాయ్ వారే వచ్చి అంతా తెలిపించి సర్వులకి సద్గతి ఇస్తారు. సత్యయుగంలో ఇతరులెవ్వరూ ఉండరు. చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మంది ఎవరైతే ఉంటారో వారు అందరికంటే ఎక్కువగా భక్తి చేసి ఉంటారు. ప్రదర్శనలోకి, మ్యూజియంలోకి వచ్చిన వారు చాలా భక్తి చేసిన వారే. మొదటి రకం వారు శివుని భక్తి చేసిన వారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. ఆ తర్వాత అనేక మందికి భక్తి చేస్తారు. భక్తి చేసి వ్యభిచారి భక్తులుగా అయిపోయారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధాన భక్తిగా ఉంది. మొదట సతో ప్రధాన భక్తి ఉండేది. తర్వాత మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు. ఇటువంటి పరిస్థితిలోనే తండ్రి అందరినీ సతో ప్రధానంగా చేసేందుకు వస్తారు. ఈ బేహద్దు డ్రామాని గురించి మీరిప్పుడు తెలుసుకున్నారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ: అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రతా వారసత్వాన్ని తీసుకోండి. అంటే కామజీత్గా అయితే జగజ్జీత్గా అవుతారు. అనంతమైన తండ్రి వద్ద చదువుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. బేహద్దు సుఖాన్ని తీసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఆ తండ్రి ఇప్పుడు సన్ముఖంలో ఉన్నారు. ఇప్పుడు ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులము అని నషా ఉండాలి. వరదానము: జ్ఞాన సంపన్న దాతలుగా అయ్యి
సర్వ ఆత్మల పట్ల శుభచింతకులుగా అయ్యి శ్రేష్ఠ సేవాదారి భవ. శుభచింతకులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము శుభచింతన. ఎవరైతే వ్యర్థ చింతన లేక పరచింతన చేస్తారో వారు శుభచింతకులుగా అవ్వలేరు. శుభచింతక మణుల వద్ద శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా నిండుగా ఉంటుంది. నిండుగా ఉన్న కారణంగా ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. శుభచింతకులు అంటే సర్వజ్ఞాన రత్నాలతో నిండుగా ఉండేవారు. ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవ చేసి శ్రేష్ఠ సేవాదారులుగా అవుతారు. స్లోగన్: విశ్వరాధ్య అధికారులుగా అవ్వాలి అంటే విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి. పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. ఆలోచించు ఎవరు లభించారో, ఆలోచించు ఎవరు లభించారో, ఎవరు నీకు సహవాసి. పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది.